అనంతపురం జిల్లాలో గాలివాన రైతులకు తీరని నష్టాన్ని మిగిల్చింది. గాలివాన భీభత్సానికి మొక్కజొన్న, చీనీ పంటలు దెబ్బతిన్నాయి. ఉరవకొండ నియోజకవర్గంలోని బెలుగుప్ప మండలంలో దాదాపు 200 ఎకరాలలో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. పండిన పంట అకాల వర్షానికి నేలపాలు కావడంతో అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పంటలు పూర్తిగా దెబ్బతినడంతో అప్పుల్లో ఉన్న రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రభుత్వం తక్షణమే తమకు నష్టపరిహారం అందించి తమను ఆదుకోవాలి అని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. రాత్రి కురిసిన వర్షానికి వడగండ్ల వానతో గాలివాన ఏకమయ్యి ఈ మొత్తం మొక్కజొన్న పంటంతా నేలకు ఒరిగి తీవ్రమైన నష్టము రైతుకు భారీ ఇబ్బంది గురి చేసింది. ఈ వర్షానికి ఒక నెల రోజుల లోపల ఉండింటే మాకు పంట బాగా చేతికొచ్చేది. ఈ ఒక్కొక్క ఎకరానికి 40,000 రూపాయల పెట్టుబడి మాకు వచ్చింది. దాదాపు ఈ మూడు ఎకరాల పంటకు 1,20,000 వరకు మాకు పెట్టుబడి వచ్చింది. మేము దీనిపైన ఆధారపడి బతికే వాళ్ళము. మాకు ఇకనైనా ప్రభుత్వం ఈ పంట నష్టం చూసి మాకు మేము 5 ఎకరాలు సార్ పెట్టిండేది. 5 ఎకరాల్లో రాత్రి నష్టపడి ఒక గాలి వానికి వచ్చేసి 5 ఎకరాలు అంతా మొక్కజొన్న అంతా అయిండేది అంతా పడిపోయింది సార్. మాకు నష్టపరిహారము కట్టేయాలని మేము కోరుతున్నాం సార్. మేము 5 ఎకరాలు అప్పు చేసి కన్నొచ్చి 2.5 లక్షలు పెట్టినాం సార్. 2.5 270 అయింది సార్ మాకి.